హాయ్ అండి, మీకు ఈరోజు పొటాటో చీజ్ నగెట్స్ చూపించబోతున్నాను. 2 టైప్స్లో చేస్తాను. ఒకటే వీడియోలో 2 టైప్స్లో చేశానండి. సో ఫస్ట్ టైపు రెండిటికి కలిపి 4 పొటాటోస్ పెద్ద సైజు తీసుకొని కట్ చేసి ఉడకబెట్టుకొని ఇలా నీళ్ళు తీసేసిన తర్వాత వాటిని స్మాష్ చేసి ఇలా స్మాష్ చేసుకొని వీటిలో కారం 1 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా వేసి పెట్టుకొని ఇందులో బ్రెడ్ క్రమ్ 2 టీ స్పూన్స్, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా మిరియాల పొడి, 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి ముద్ద చేసి పెట్టుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత చీజ్ కట్ చేసుకొని మీరు ఏ షేప్లో చేయాలనుకుంటే చీజ్ని మీరు ఆ షేప్లో కట్ చేసుకోండి. సో ఇది రౌండ్ షేప్లో కాబట్టి నేను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను. ఇలా మనం చేసి పెట్టుకున్న ఈ ఆలు ముద్దలో మధ్యలో హోల్ చేసి మీకు కావాల్సిన సైజ్ తీసుకొని మధ్యలో ఇలా హోల్ చేసి అందులో కట్ చేసి పెట్టుకున్న చీజ్ తీసి పెట్టి మూయండి. ఇలా బాల్ లాగా షేప్ చేయాలి. రౌండ్గా షేప్ చేయండి బాల్ లాగా. ఇలా చేసి పెట్టుకోండి. అన్నీ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చీజ్ కూడా మీకు ఎంత కావాలంటే ఎక్కువ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ చీజ్ తినేవాళ్ళు పెద్ద సైజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోండి. కడాయిలో నూనె పోసుకొని ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి మంచి దూరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం తీసి పెట్టుకున్న సగం పొటాటోలో మళ్ళీ కొంచెం చాట్ మసాలా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కార్న్ఫ్లోర్, కొద్దిగా అల్లం సన్నగా తురిమి వేయాలి. ఇలా తురిమి వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వీటిని కలిపి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపి ముద్దలు చేసుకొని మీకు కావాల్సిన షేప్లో దీనికోసం కూడా ఒక చీజ్ తీసుకొని నేను ఇది షేప్ డిఫరెంట్గా చేయడానికి షేప్ మార్చాను. సో ఇది పొడవుగా చేసుకోవాలి. దానికోసం నేను చీజ్ కూడా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న ముద్ద ఇలా పెట్టి ఇందులో చీజ్ పెట్టుకొని మూసేయాలి. ఇలా పొడవు షేప్లో ఇలా చేసి పెట్టుకొని అన్నీ ఇలా చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక గుడ్డుని పగలగొట్టి అందులో కొద్దిగా ఉప్పు కలిపి ఇలా బాగా ఉప్పు కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి ఇందాక మనం చేసి పెట్టుకున్న
పొటాటో నగెట్స్ని ఒక్కొక్కటిగా తీసి ఇందులో ముంచి ఒకసారి కార్న్ఫ్లోర్లో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్లో వేయండి. ఇలా 2 టైమ్స్ చేయడం వల్ల క్రంచీనెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాగా బ్రెడ్ క్రమ్లో వేయాలి. ఇలా బాగా కలిసేలాగా కలపండి. బ్రెడ్ అనేది బాగా పట్టుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసి పెట్టుకోండి. ఇలా డీప్ ఫ్రై అయిపోయింది. ఇది మీ పొటాటో చీజ్ నగెట్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.